ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. నీవు నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని చెప్పెను. యోహాను 4:10. భౌతిక పదార్థములలో నీరు విలువైనది. ప్రభు తనను జీవజలంతో పోల్చుకోవడం నీటి యొక్క అమూల్యతను తెలుపుతుంది. ఎడారుల్లో నీటి బుగ్గల చుట్టూ మనుషులు నివాసం ఏర్పరచుకుంటారు. ఒక నీళ్ల బావిని కాపాడుకోవడం కోసం యుద్ధాలే జరుపుతుంటారు. నీరంటే ప్రాణమే మరి. బీడు భూమి అనే కవితలో టిఎస్ ఇలియాడ్ ఇలా రాశారు: నిరాశపూరితమైన శూన్యమైన ఆ భూమిలో నీళ్లు లేవు, కేవలం ఒక బండరాయి తప్ప. ఇలియాడ్ క్రైస్తవుడయ్యాక మన హృదయం అనే ఆత్మ బీడులలో తిరుగుతుంటుంది. యేసు అనే జీవజలపు ఊట ఆ హృదయాన్ని తాకేదాకా అని భస్మ బుధవారం కవితలో రాశారు. ప్రతి మనిషిలో లోతైన ఆత్మదాహం ఉంటుంది. ఈ భూసంబంధమైన నీరు ఆత్మదాహాన్ని ఆర్పజాలదు. కలువరి కొండ నుండి ప్రవహించే శుద్ధ జలవాహిని ఒకటి ఉంది. రక్షణార్థమైన నీళ్లను ఆ ప్రవాహంలో నుంచే త్రాగగలము. యెషయా 12:3. నా యందు విశ్వాసముంచే ప్రతి ఒక్కరు వచ్చి ఆ జీవజలాన్ని త్రాగి దాహం తీర్చుకోమని, ఆ నీరు అతనిలో ఉబికే నీటి బుక్కగా ఉంటుందని యోహాను 7:37 యేసు చెప్పాడు. ఆ కలువరి కొండకు వెళ్ళావా? ఆ నీరు రుచి చూసావా? ప్రకటన 22:17. దేవుడే ఇలా అంటున్నాడు: దప్పిగొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము. స్వస్థతనిచ్చే ఆ జలాల దగ్గరికి ఎప్పుడు వెళ్తానా అని నా మనసెత్తి నీకు ప్రార్థన చేస్తాను. శాంతినిచ్చే ఆత్మ, ఆ ఆదరణకర్త, నా వైద్యుడా, ఎవరిలో ఆ నీరు దొరుకుతుందో నా ఆత్మ అక్కడికి వెళ్ళగలుగునుగాక. నా హస్తాల కంటిన భూసంబంధమైన మురికినంతా కడిగివేయు. నా రహస్య భయాల భారం నుండి నా మనసు విడిపింపు. కనిపించని నా గాయాలన్నీ కడిగేలా నీ జీవజలాలన్నీ నాపై ప్రవహించనివ్వు. వెలుగు జీవము, ప్రేమ ఉన్న స్వస్థపరిచే నీటి బుగ్గ నన్ను కడుగును, సరిచేయును. అదే నాకు కావాల్సింది. నా హృదయంలో ప్రవేశించి ఎడారి ప్రదేశాన్ని విమోచించి నా ప్రభు స్తుతిని యోగ్యమైన పూదోటను దానిలో ఏర్పరచు. క్రీస్తు, మా జీవజలమా, మా లోతైన దాహాన్ని, మా హృదయ వాంఛలను నువ్వే తీర్చగలవు.